హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమితో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ప్లేఆఫ్స్ ఆశలు వదులుకున్నారు. అయితే సన్ రైజర్స్కు ఇంకా స్వల్ప అవకాశాలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్ల్లో 7 ఓటములతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ఉంది. మిగతా 4 గేమ్స్ గెలిస్తే మొత్తంగా 14 పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు ప్లేఆఫ్స్ అవకాశాలు మిగతా జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి. గత ఏడాది కూడా ఆర్సీబీ మెరుగైన నెట్ రన్ రేట్తో 14 పాయింట్స్తోనే క్వాలిఫై అయింది. ఇంకా ఇదే విషయంపై ప్యాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పవర్ ప్లేలోనే పరాజయానికి బీజం పడింది. ఇది మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్వయంగా అంగీకరించిన మాట. మా బ్యాటింగ్ పవర్ ప్లేలో బాగోలేదు, దానికి నేను కూడా బాధ్యుడినే. మేము వాళ్లకు 20 నుంచి 30 పరుగులు ఎక్కువ ఇచ్చాం. 1-2 క్యాచ్లు కూడా డ్రాప్ అయ్యాయి, అవి నేను పట్టాల్సింది అని చాలా క్లియర్గా చెప్పాడు. చేసిన పొరపాట్లపై బహిరంగంగా యాక్సెప్ట్ చేయడమే కాదు, ప్రత్యర్థి బ్యాటింగ్పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. వాళ్ళు క్లాస్ బ్యాటర్సు, అద్భుత షాట్లు ఆడాల్సిన అవసరం లేదు. మీరు బ్యాట్ డెలివరీ వేస్తే దాన్ని బౌండరీగా పంపించడం వాళ్ళకి చాలా సులభం. మేము చాలా చెత్తబంతులు వేశామని విమర్శించుకున్నాడు. అయినా చివరి 14 ఓవర్లో కేవలం 140 పరుగులకు కట్టడి చేయగలిగిన బౌలింగ్ను పాజిటివ్గా చూసిన కెప్టెన్ బ్యాటింగ్లో శర్మ ఆడిన చక్కటి ఇన్నింగ్స్, నితీ చివర్లో చేసిన ప్రయత్నాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. కానీ చివరికి చెప్పేది ఇదే, మేము చాలా ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయాం, చాలా ఆలస్యంగా పోరాటం మొదలుపెట్టాం. ఈ ఇయర్లో జరిగిన భారీ యాక్షన్ తర్వాత 3 ఏళ్ల పాటు కోర్ టీం ఉండబోతుందని చెప్పిన కెప్టెన్ ఇంకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉన్నాయి, ఆశను వదిలిపెట్టడం లేదంటూ స్పష్టం చేశాడు. ఫ్రెండ్స్, ఏదేమైనా ఎస్ఆర్హెచ్ ఆక్షన్ టైంలో బౌలింగ్ డిపార్ట్మెంట్పై కాన్సన్ట్రేట్ చేయవలసింది. ఆక్షన్లో కొన్న షమీ వల్లే చాలా మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో కూడా గుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలో భారీ స్కోర్ చేయడానికి కారణం మాత్రం షమీనే. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఎంత తన బౌలర్లను సమర్థించుకున్నా బౌలర్స్ వల్లే మ్యాచెస్ ఓడిపోతున్నారు. ఈ మ్యాచ్ 2 వరస్ట్ ఫీల్డింగ్ అండ్ డ్రాప్డ్ క్యాచెస్తో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని చాలా అసహనానికి గురి చేశారు. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే 7 బౌలర్లతో మూకుమ్మడి దాడి చేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఎంత శ్రమించినా బౌండరీస్ రాలేదు. అభిషేక్ శర్మ కూడా బౌండరీస్ కోసం విపరీతంగా ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఈవెన్ క్లాసెన్ కూడా బౌండరీస్ రాబట్టే ప్రయత్నమే చేసి అవుట్ అయ్యాడు. కాబట్టి బౌలింగ్ స్ట్రాంగ్గా ఉన్న టీంనే ఇవాళ టేబుల్ టాపర్స్గా ఉన్నాయి. ఎనీవే, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఈ సీజన్లో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఇక ఎస్ఆర్హెచ్ మిగిలిన మ్యాచ్లు అన్నీ జస్ట్ నామినల్ మ్యాచెస్ మాత్రమే. ట్రోఫీ రేస్లో ఉండదు కాబట్టి ఫ్యాన్స్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో మిగిలిన మ్యాచ్లు చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచింది. మేము కూడా ఆర్సీబీనే ఫాలో అవుతాం, అన్నింట్లోనూ గెలిచి ప్లేఆఫ్స్ చేరుతాం. ఇది ఐపీఎల్ 2025లో 8 మ్యాచ్లు ఆడిన తర్వాత సన్ రైజర్స్ ప్లేయర్సు, హెడ్ కోచ్ చెప్పిన మాటలు. కట్ చేస్తే ఈ డైలాగ్ చెప్పిన తర్వాత మ్యాచ్లో సన్ రైజర్స్ గెలుపొందింది. ఇక సమీకరణాలు 5 మ్యాచ్లు గాను 5 నెగ్గాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. మ్యాచ్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ ఆటగాళ్లు తేలిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ తర్వాత లభించిన సుదీర్ఘ విరామంలో క్రికెట్తో సంబంధం లేకుండా వెకేషన్కి వెళ్లిన ఆటగాళ్లు తీరా మ్యాచ్లో మాత్రం తేలిపోయారు. గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 38 పరుగులతో ఓడి టోర్నీలో 7వ ఓటమిని నమోదు చేశారు. దీంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా సన్ రైజర్స్ దూరమైంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 48 పరుగులతో మరోసారి ఆకట్టుకున్నాడు. సుమన్ గిల్ 76 పరుగులు, జోష్ బట్లర్ 64 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్లో ఆ జట్టు బ్యాటర్లు విశేషంగా రాణించారు. వీలైతే 4లు 6లు లేదా సింగిల్ డబల్స్ అన్నట్లు సాగింది గుజరాత్ ఇన్నింగ్స్. దీంతో ఈ మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్లో కేవలం 22 డాట్ బాల్స్ మాత్రమే నమోదయ్యాయి. 4 ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన గుజరాత్ పేసర్ ప్రసిద్ధి కృష్ణ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్లో అతి తక్కువ డాట్ బాల్స్ నమోదు చేసిన జట్టుగా గుజరాత్ టైటన్స్ సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది ముంబైతో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కూడా 22 డాట్ బాల్స్ నమోదు చేయడం గమనార్హం. ఇక 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ చివరికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులకు పరిమితమైంది. దీంతో 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీని వెనక్కి నెట్టి 2వ ప్లేస్కి వెళ్ళింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.